కళాభ్యాం చూడాలంకృతశశికళాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే. శివాభ్యాం హస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. శివానందలహరి ఆన్లైన్ శిక్షణా తరగతులు ఇంకా కొద్ది రోజుల్లోనే ఈ కార్యక్రమానికి నాంది ఏర్పడబోతోంది. ఈ శివానందలహరి ఆన్లైన్ శిక్షణ కోసం ఇప్పటివరకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారికి, అలాగే ఇంకా ఎవరైతే ఈ శివానందలహరిని అర్థసహితంగా శ్లోకోచ్చారణపూర్వకంగా నేర్చుకోవాలి, గురుముఖత నేర్చుకోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వారికి ఒక సూచన కోసం ఈ ఆడియో చేయబడుతోంది. శివానందలహరి ఒక భక్తికి సంబంధించినటువంటి, శివభక్తికి సంబంధించిన కావ్యం. శివానందలహరి అంటే కేవలం శివుడనే కాదు, శివ శివ. శివ అంటే శివుడు, శివ అంటే పార్వతి. శివయో ఆనంద శివానంద. పార్వతీ పరమేశ్వరుల యందు మనకున్నటువంటి అత్యున్నతమైనటువంటి భక్తి ద్వారా ఏర్పడేటువంటి ఆనందం అది శివానందం అని చెప్పబడుతుంది. కేవలం శబ్దమే కాదు, అర్థము కూడా కలిస్తేనే శబ్దానికి చరితార్థత. అలాగే వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరులంటే కేవలం శబ్దస్వరూపం కాదు, కేవలం అర్థస్వరూపం కాదు, శబ్దార్థముల యొక్క కలయికే పార్వతీ పరమేశ్వరుల యొక్క స్వరూపం. లోకంలో మీరు కావాలంటే చూడండి, కేవలం ఒక శబ్దాన్ని చెప్పి అర్థం చెప్పకపోతే మనకి ఆ శబ్దం విలువైనదిగా కనిపించదు. లేదా ఏదైనా ఒక అర్థాన్ని మన కంటి ముందు చూపించి దానికి ఒక పేరు పెట్టకపోతే మనకి ఆ కంటికి కనిపించే వస్తువు విలువైనదిగా కనిపించదు. అందువల్లే శబ్దానికి అర్థం, అర్థానికి శబ్దం, ఈ రెండూ కూడా ఒకదాన్ని ఒకటి అపేక్షించుకుంటూ ఉంటాయి. కాబట్టే ఈ రెండు పార్వతీ పరమేశ్వర స్వరూపములు అని మనకి కాళిదాస మహాకవి తెలియజేశారు. అందువల్ల జగత్తుకి ఆదిమూలమైనటువంటిది శబ్దం, ఆ శబ్దం ద్వారా వెలువడింది అర్థం. ఈ రెండిటి యొక్క కలయికే పార్వతీ పరమేశ్వరుల యొక్క స్వరూపం, అదే శివానంద స్వరూపం. అటువంటి శివానంద లహరి, ఆ లహరి అనే దానికి ప్రవాహం అని అర్థం. అటువంటి ప్రవాహంలో మనం అందరం కూడా స్నానం చేసి తరించాలి అనంటే శివానందలహరిని అర్థసహితంగా 100 శ్లోకాల కావ్యం ఇది. భక్తి రసప్రధానమైన ఒక పరమ పవిత్రమైనటువంటి కావ్యం, 100 శ్లోకాల కావ్యం. ప్రతి శ్లోకంలో కూడా పరమేశ్వరుని యొక్క భక్తి, పరమేశ్వరునితో సంభాషణ, పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మన వైపు కలిగేట్టుగా సూచన, ఇవన్నీ కూడా దీంట్లో కనిపిస్తాయి. అటువంటి శివానందలహరిని ఆన్లైన్ శిక్షణ ద్వారా కొనసాగించాలనే మా సంకల్పాన్ని మీరందరూ కూడా బలపరుస్తూ, మేము కోరుకునేది ఏమిటంటే ఈ ఆన్లైన్ శిక్షణలో 100 మంది ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాలి అని. ఇప్పటిదాకా పాల్గొన్నవారు ఎవరైతే ఉన్నారో దీంట్లో మాకు ప్రత్యేకంగా పరిచితులైనటువంటి వ్యక్తులే ఉన్నారు. సాధారణంగా ఈ శివానందలహరి కావ్యం కోసం బయట నుంచి వచ్చిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. అయితే మీరందరూ ఏం చేయాలి అనంటే, మీకు సంబంధించిన స్నేహితులు కానీ లేదా బంధువులు కానీ వాళ్ళల్లో ఈ కావ్యం నేర్చుకోవాలి,
చాలామందిని మనం చూస్తూ ఉంటాం. ఇంట్లో పూజ, స్తోత్రములు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఏదైనా నేర్చుకోవాలి, నేర్చుకోవాలి అని. అలాంటి ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులకి మీరు ఈ సూచన చేసి ఆన్‌లైన్ శిక్షణగా శివానంద లహరి కావ్యాన్ని మనకు నేర్పుతున్నారు. మీరు కూడా ఆసక్తి ఉంటే దీంట్లో చేరండి అని వాళ్ళందరికీ కూడా చెప్పి, వాళ్ళకి అచ్యుత శర్మ నంబర్‌ని వాళ్ళకిచ్చి, వాళ్ళ ఫోన్ నంబర్ నుంచి అచ్యుత శర్మకి వాట్సాప్ మెసేజ్ చేసేట్టుగా మీరు వాళ్ళని ప్రేరేపించాలి. అలాగే ఎవరెవరైతే ఈ వీడియోని ఇంకా కొత్తవాళ్ళు అంటే ఈ శిక్షణలో ఇంకా పాల్గొనని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆడియోని పూర్తిగా విని వారు కూడా ప్రేరితులై ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొనాలి. అలాగే వాళ్ళు కూడా మరికొంతమందికి చెప్పాలి. ఇలాగా ఒక 100 మంది కనీసంగా 100 మంది కంటే ఎక్కువ మంది ఉండాలని మా అభిప్రాయం. కనీసంగా 100 మంది అయినా ఈ శిక్షణా కార్యక్రమానికి సంసిద్ధులు కావాలి అని మా సంకల్పం. అందువల్లే ప్రత్యేకంగా సమయ నిర్దేశం చేయకూడదనే అనుకుంటూ ఇంటర్వ్యూ కోసం సమయ నిర్దేశం చేయడం జరిగింది. అయితే ఇంటర్వ్యూ నడుస్తుంది. అయితే శిక్షణా కార్యక్రమం ఎప్పుడు అనేటువంటి విషయం మరలా తెలియజేయబడుతుంది. కారణం ఏంటంటే 100 మంది కనీసంగా రావాలి. 100 శ్లోకాలకి 100 మంది, ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క విద్యార్థి ప్రతీకగా నిలబడాలి. ఈ విధంగా 100 మంది ఈ ఆన్లైన్ శిక్షణలో కలిసేట్టుగా మీరందరూ కూడా ప్రయత్నం చెయ్యాలి. ఎందువల్లంటే కర్త కారయితా చైవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగిన అని అంటోంది తత్వశాస్త్రం. అంటే ఒక మంచి పనిని చేసేవాడు ఎంత ఫలాన్ని పొందుతాడో ఆ పనిని దగ్గరుండి చేయించేవాడు కూడా అంతటి సత్ఫలాన్ని పొందుతాడు. అలాగే వీళ్ళిద్దరూ ఎటువంటి సత్ఫలాన్ని పొందుతారో ప్రేరకుడు ఈ మంచి పని కోసం ప్రేరేపించేవాడు కూడా అంతటి సత్ఫలితాన్ని పొందుతాడు. అలాగే ఈ పని జరుగుతూ ఉంటే చూసి సంతోషిస్తూ ఆనందపడుతూ ఉండేవాడు కూడా అంతటి సత్ఫలితాన్ని పొందుతాడు. అందువల్ల ₹1 4 భాగాలు చేస్తే 4 పావలాలు నలుగురికి చెందుతాయి. అందువల్ల సుకృతం మంచి విషయంలో కానీ చెడు విషయంలో కానీ ఈ విధానం వర్తిస్తుంది కనుక ఇది ఒక మహత్కార్యంగా, ఎందుకంటే అర్థసహితంగా శ్లోకాలని చదవడం అంటే ఏవో పుస్తకాల్లో అనువాదాలు రాసేస్తున్నారు. పుస్తకాలు చూసి చాలామంది నేర్చుకుంటున్నారు. కొంతమంది ఆ అర్థాలు సరిగ్గా ఇతరులకు బోధించట్లేదు. శ్లోకంలో ఉన్న అర్థం ఒకటైతే వీళ్ళు చెప్పే అర్థం వేరవుతోంది. కానీ ఎందుకు చేస్తున్నారు ఇలాగా అంటే వాళ్ళ పేరు కోసం, లేదా వాళ్ళు ఈ సామాజిక మాధ్యమాల ద్వారా డబ్బు సంపాదించడం కోసం ఏదో విధంగా అప్రమాణ స్థితికి మన వాంగ్మయం అంతా దిగజారిపోతోంది. అలా కాకుండా ఎవరు అర్హులు? ఇప్పుడు సంస్కృతంలో ఉన్న శ్లోకాలు చెప్పడానికి ఎవరు అర్హులు అంటే ఎవరైతే సంస్కృతాన్ని బాగా అధ్యయనం చేసి గురుకుల పద్ధతిగా అధ్యయనం చేస్తారో వాళ్ళు అర్హులు. అలా అధ్యయనం చెయ్యని వాళ్ళు ఈ శ్లోకాలకి అర్థాలు చెప్పడానికి అర్హులు ఎలా అవుతారు? కాబట్టి ఇక్కడ ఆ అర్హతని, అంటే శిక్షణ ఇచ్చే అర్హతని గురువుల ద్వారా సంపాదించుకున్న వాళ్ళం కాబట్టి మాకు బాధ్యత ఉంది. ఏం బాధ్యత అంటే ఇటువంటి సంస్కృత శ్లోకాలని బోధించి ఇతరులకి దీంట్లో ఉండేటువంటి సరైనటువంటి అర్థాన్ని తెలుపుడు చేసి వాళ్ళకి ఈ అమృత కావ్యాన్ని అందించవలసినటువంటి బాధ్యత మాకుంది. అటువంటి బాధ్యతతో మేము ప్రవర్తిస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక సమూహంగా ఒక వాట్సాప్ గ్రూప్లోకి మీరందరూ వచ్చారు. దీంట్లో తెలుస్తోంది మనకి ఎంతమంది ఉన్నారు అనే విషయం తెలుస్తోంది. బోధన చేసేవాళ్ళు అలాగే ఇంటర్వ్యూ చేసేవాళ్ళని తీసేస్తే 30 మందికి పైగా ఉన్నారనే చెప్పాలంతే.
మనం దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా ఎక్కువ మంది 100 మంది అయ్యేట్టుగా అందరికీ కూడా మీరు ప్రేరణ చేసి, తెలుపుడు చేసి, వాళ్ళను కూడా ఈ ఆన్‌లైన్ శిక్షణా తరగతుల్లో భాగస్వాములు చేయాలి అని నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి అందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు ఇంటర్వ్యూకి అందరూ రండి. కానీ శిక్షణ సమయానికల్లా 100 మంది అయ్యేట్టుగా మీరు మీకు సంబంధించిన వ్యక్తులందరికీ కూడా తెలియజేసి, అచ్యుత శర్మకి వాళ్ళ ద్వారా ఒక మెసేజ్‌ని పెట్టించండి. తద్వారా అచ్యుత శర్మ ద్వారా వాళ్ళందరూ మళ్ళీ ఈ గ్రూప్‌లోకి చేరతారు. ఆ విధంగా మిగిలిన వాళ్ళు కూడా ఈ శిక్షణని అనుసరిస్తారు. ఆ విధంగా 100 మందితోటి ఈ శిక్షణా కార్యక్రమం కనీసంగా 100 మందితో, ఇంకా పైన ఉంటే ఇంకా సంతోషం. అందరినీ కూడా మీరు ప్రేరేపించి 100 మందికి పైగా మీరందరినీ కూడా దీంట్లో భాగస్వాముల్ని చేస్తారని, అలాగే ఎవరెవరైతే ఇంతవరకు ఈ విషయాన్ని తెలుసుకోలేదో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేసి వాళ్ళు కూడా దీంట్లో పాల్గొనేట్టుగా మీరు ప్రేరకులవుతారని ఆశిస్తున్నాం. శివానుగ్రహ సిద్ధిరస్తు. శుభమస్తు.